ప్రభువు మార్గముని సిద్ధపరచిన కేక అరణ్యములో వినబడుతుంది. చాలు బిడ్డ, ఈ వాక్యం అనగా అరణ్యములో ఉన్న యోహాను యొద్దకు ఎప్పుడైతే దేవుని వాక్యం వచ్చిందో, ఇప్పుడు యోహాను కేకలు వేస్తుంటే పట్టణములో ఉన్న ప్రజలు అరణ్యములోనే యోహాను యొద్దకు వస్తున్నారు. కొట్టు చప్పట్లు గట్టిగా. పట్టణంలో ఉన్న ప్రజలు, యెరూషలేములో పరిచర్య లేదనే, యెరూషలేములో మహా గొప్ప దేవుని మందిరం ఉంది, యెరూషలేములో మహా గొప్ప యాజకులు ఉన్నారు, యెరూషలేములో విలువదగిన మనుషులు ఉన్నారు, యెరూషలేములో కొనియాడదగిన కీర్తి అక్కడ ఉన్నది. కానీ ఇప్పుడు ఇశ్రాయేలీయులు కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, సైతం యూదులు కూడా అరణ్యములో ఉన్న యోహాను యొద్దకు వచ్చి మారు మనసు గుర్చిన సువార్త విని రక్షించబడి అరణ్యములో బాప్తీసాలు తీసుకొని తండోపతండాలుగా వచ్చి కూర్చొని ఉన్నారు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి నువ్వు అరణ్యం లాంటి పరిచర్య చేస్తుండొచ్చు బిడ్డ, ఒకవేళ అరణ్యం లాంటి పరిస్థితుల్లో ఉండొచ్చు. కానీ ఈ రాత్రి దేవుని వాక్యం చెప్తుంది, అరణ్యంలోకి వచ్చి నీతో స్నేహించిన యేసు ఈ రాత్రి చెప్తున్నాడు, నువ్వు అరణ్యం లాంటి పరిస్థితుల్లోనే ఉండొచ్చు. ఒకవేళ